2023 డిసెంబర్లో ఇషాన్ కిషన్ బీసీసీఐ దగ్గర నుండి ఒక మెంటల్ బ్రేక్ అడిగాడు. దాని తర్వాత బీసీసీఐ అతని సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తీసేసింది. అక్కడ మొదలైంది అతని కెరియర్ లోనే 2 కష్టమైన సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలు ఇషాన్ కిషన్ నిజంగా బాగా పడిపోయాడు. ఇక్కడ నుంచి ఇషాన్ కిషన్ ఇండియా టీమ్ లో తిరిగి రాకపోవచ్చని అందరూ అనుకున్నారు. కానీ ఆ 2 సంవత్సరాలు దాటిపోయాయి. తర్వాత మరో డిసెంబర్ వచ్చింది. ఈసారి 2025 డిసెంబర్. ఇప్పుడు ఇషాన్ కిషన్ తన కంబ్యాక్ కోసం పూర్తిగా రెడీ అయిపోయాడు. ఆ రెడీలో 6 సెంచరీలు కూడా ఉన్నాయి. డొమెస్టిక్ టోర్నమెంట్ నుంచి ఐపీఎల్ వరకు ప్రతి చోట ఇషాన్ కిషన్ సెంచరీలు కొట్టాడు. కాబట్టి 2026 టీ20 వరల్డ్ కప్ కోసం నేరుగా తలుపు తట్టి ఉన్నాడు. ఇలా అతని ఇండియన్ టీమ్ లో కంబ్యాక్ అయ్యింది. ఈ వీడియోలో ద ఇంపాసిబుల్ కంబ్యాక్ ఆఫ్ ఇషాన్ కిషన్ ఇన్ ఇండియన్ టీమ్. 2022 బంగ్లాదేశ్ తో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ క్రికెట్ హిస్టరీ లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత ఇషాన్ కిషన్ కెరియర్ ఇండియన్ టీమ్ లో ముందుకు వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ అతని కెరియర్ వెనక్కి వెళ్లిపోయింది. ఇండియన్ టీమ్ టాపర్ కోసం పోటీ ఎప్పుడు గట్టిగా ఉంటుంది. అందుకే డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత కూడా ఇషాన్ కిషన్ టీమిండియాలో తన స్థానాన్ని ఖాయం కాదనిపించింది. దీని తర్వాత ఇషాన్ కిషన్ కు ఒక టఫ్ ఫేస్ మొదలైంది. 2023 సంవత్సరం ఇషాన్ కిషన్ కు కష్టమైన సంవత్సరంగా గడిచింది. ఎందుకంటే మొదట 6 నెలల్లో కేవలం 4 ఓడిఐ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. వాటిలో అతను చేసిన రన్స్ వరుసగా 5, 8, 17, 3 రన్స్ మాత్రమే. అంతేకాదు అదే సమయంలో అతని టీ20 ఇంటర్నేషనల్ రన్స్ కూడా బాగోలేదు. ఫామ్ పూర్తిగా దిగజారింది. ఆ తర్వాత 2023 వెస్టిండీస్ టూర్ కు ముందు ఇషాన్ కిషన్ బీసీసీఐకి ఒక లేఖ రాశాడు. అందులో అతనికి కొద్ది రోజులు బ్రేక్ కావాలని చెప్పాడు. దీనికి కారణం మెంటల్ హెల్త్ అని చెప్పాడు. ఒక ప్లేయర్ చిన్నప్పటి నుండి కలలు కనేవాడు. ఒక రోజులు ఇండియన్ టీమ్ లో ఆడాలి అనుకుంటూ వస్తాడు. ఇషాన్ కిషన్ మాత్రం ఇండియన్ టీమ్ లో ఆడే అవకాశాన్ని తనను తానే తగ్గించుకుంటున్నాడు. దీని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. అంతేకాకుండా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ చాలా తక్కువ వయసులో తన కెరియర్ లో పీక్ కు చేరుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు సరిగ్గా హ్యాండిల్ చేయడం కాస్త కష్టమే. ఇషాన్ కిషన్ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కొన్ని మ్యాచ్ లో రన్స్ రాకపోవడంతో బాగా మేనేజ్ చేయలేకపోవడం వల్ల ప్రతిరోజు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంది. అతను బీసీసీఐని ఒక బ్రేక్ అడిగాడు. కానీ బీసీసీఐ మాత్రం ఆ రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసింది. అందుకే ఇషాన్ కిషన్ వెస్టిండీస్ టూర్ కు వెళ్లాల్సి వచ్చింది. ఆ టూర్ లో ఇషాన్ కిషన్ బాగా బ్యాటింగ్ చేశాడు. 3 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. ఆ సిరీస్ లో అతను హైయెస్ట్ రన్ గెటర్ కూడా అయ్యాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. 2023 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత సౌత్ ఆఫ్రికా సిరీస్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే విషయం జరిగింది. ఇషాన్ కిషన్ మీద ఉన్న ప్రెజర్ ఇంకా తగ్గలేదు. అతనికి కావాల్సిన బ్రేక్ ఇప్పటికీ రాలేదు. సౌత్ ఆఫ్రికా టూర్ కు ముందు బీసీసీఐకి మరో లేఖ రాశాడు. మరోసారి మెంటల్ బ్రేక్ కావాలని చెప్పాడు. ఈసారి బీసీసీఐ అంగీకరించింది. దాని తర్వాత ఇండియా టీం నుంచి పర్మనెంట్లీ డ్రాప్ చేశారు. బీసీసీఐ ఇషాన్ కిషన్ కు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వడం మానేసింది. ఎందుకంటే ఇషాన్ కిషన్ కు మెంటల్ బ్రేక్ ఇచ్చిన తర్వాత బయటికి ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏమిటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి బ్రేక్ తీసుకుని ఇషాన్ కిషన్ దుబాయ్ వెళ్లి పార్టీ చేసుకుంటున్నాడని. వారి పార్టీకి సంబంధించిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ఆ టైంలో ఇషాన్ కిషన్ మీద బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. ఇషాన్ కిషన్ తన క్రికెట్ మీద ఫోకస్ లేదు, డిస్ట్రాక్ట్ అయ్యాడు. అందుకే ఇషాన్ కిషన్ ను సెంట్రల్ కాంట్రాక్ట్ లో తీసుకోలేదని అందరూ మాట్లాడారు. అదే విధంగా శ్రేయస్ ను కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి డ్రాప్ చేశారు. అతని మెంటల్ హెల్త్ ఇప్పటికే చాలా దెబ్బతింది. ఇప్పుడు బీసీ అతన్ని ఇండియన్ టీం నుంచి డ్రాప్ చేసినప్పుడు కూడా మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అయింది. ఈ సమయంలో ఇషాన్ కిషన్ మరోసారి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం కూడా చాలా కష్టం అనిపించింది. కానీ ఒక ప్లేయర్ కెరియర్ లో పీక్ లో నుంచి స్లోగా డౌన్ కి వస్తే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. వారు ఎలా ఎదుర్కోవాలో తెలియదు. అదే సమయంలో చెప్పినట్లు ఇషాన్ కిషన్ కొన్ని గంటల తరబడి తన గదిలో ఏడ్చేవాడు. ఇది వాళ్ళ అమ్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక్కడ కూడా ఒక మంచి విషయం జరిగింది. ఇంతకాలం ఇషాన్ కావాల్సిన బ్రేక్ చివరికి దొరికింది. క్రికెట్ దూరం అయ్యాడు. చాలా కాలం తర్వాత ఇషాన్ క్రికెట్ లోకి తిరిగి వచ్చాడు. ఒక ప్లేయర్ గా బాగా మెచ్యూర్ అయ్యాడు. మనందరికీ తెలిసిందే, వ్యక్తిగత ప్రయాణాల్లో ఇలాంటి సెట్ బ్యాక్ వచ్చిన తర్వాత మనిషి తనను తాను రీబిల్డ్ చేసుకోగలడు. ఇదే పని కూడా ఇషాన్ కిషన్ చేశాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ ఇంటర్వ్యూలో చెప్తున్నట్టు, ఆ సమయంలో నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను, నేను ఈ మొత్తాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయగలనా? నా మనసులో స్పష్టంగా సమాధానం వచ్చింది, అవును. ఇక్కడ నుంచి ఇషాన్ కిషన్ తనను తాను రీబిల్డ్ చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత అతను తిరిగి డొమెస్టిక్ క్రికెట్ లోకి వచ్చాడు. ఇక్కడ నుంచి ఇషాన్ కిషన్ ప్రతి టోర్నమెంట్ లో సెంచరీలు చేయడం మొదలు పెట్టాడు. ఫార్మేట్ ఏదైనా సరే, రెడ్ బాల్, వైట్ బాల్, టీ20, ఓడిఐ ఏ స్టేజ్ లో అయినా సరే సెంచరీలు చేయడం మొదలు పెట్టాడు. దిలీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, విజయరాజర్ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, ఎక్కడ చూసినా లీడింగ్ రన్స్ గెటర్ లిస్ట్ లో ఇషాన్ కిషన్ పేరు ఎప్పుడు కనిపిస్తుంది. అందులో ఒక రక్తం, ఒక కోపం కనిపిస్తుంది. ఇషాన్ ఎప్పుడు బీసీఐ గురించి చెడ్డగా చెప్పలేదు. ఇషాన్ జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిన వాళ్ళ గురించి కూడా ఎప్పుడు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఇషాన్ ఒకటే చేశాడు, బ్యాట్ తో సమాధానం ఇచ్చాడు. ఐపీఎల్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ పట్ల నమ్మకం చూపించింది. ఇషాన్ కిషన్ ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లోకి చేరాడు. ఇక్కడ కూడా ఇషాన్ కిషన్ మిగతా టోర్నమెంట్లలో చేసిందల్లా చేశాడు. తొలి మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు. ఆ తొలి మ్యాచ్ సెంచరీ తర్వాత కొన్ని మ్యాచ్ లో పెద్దగా రన్స్ చేయలేకపోయాడు. ప్రజలు ఆయనపై ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. స్వయంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా ఆయన సెలక్షన్ గురించి సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఈసారి ఇషాన్ కిషన్ తిరిగి డొమెస్టిక్ క్రికెట్ లోకి వెళ్లాడు. బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. సెంచరీలు రావడం మొదలయ్యాయి. డొమెస్టిక్ టోర్నమెంట్లలో సెంచరీలు చేశాడు.
చేశాడు. ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించబడిన క్షణం 2025లో ఇషాన్ కిషన్ క్యాప్టెన్స్ లో జార్ఖండ్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ మొదటిసారిగా గెలిచింది. అప్పుడు కూడా టోర్నమెంట్ హైయెస్ట్ రన్ గెటర్ కూడా అయ్యాడు మరియు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. 2026 T20 వరల్డ్ కప్ స్క్వాడ్ తయారాల్సి వచ్చినప్పుడు శుభ్మన్ గిల్ ను టీం నుండి డ్రాప్ చేశారు. ఆ ఖాళీ చోట ఇషాన్ కిషన్ కు అవకాశం లభించింది. అదే సమయంలో ఇషాన్ కిషన్ పేరు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 ఇంటర్నేషనల్ టీమ్ లో కూడా వచ్చింది. ఆ 5 మ్యాచ్ T20 సిరీస్ లో ఇషాన్ కిషన్ 4 మ్యాచ్ లో ఆడాడు. ఒక 50+ మరియు ఒక సెంచరీ కూడా చేశాడు. గత 2 ఏళ్లలో ఇషాన్ కిషన్ అన్ని డొమెస్టిక్ టోర్నమెంట్లలో ఇప్పటికీ 6 సెంచరీలు కొట్టాడు. ఇప్పుడు T20 ఇంటర్నేషనల్ సెంచరీ కూడా వచ్చింది. ఈసారి ఇషాన్ కిషన్ ప్రిపరేషన్ అంత గొప్పగా ఉంది కాబట్టి ఆయన కేవలం ఇండియా టీం డోర్ కొట్టలేదు, ఆ డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చాడు. ఈ వరల్డ్ కప్ స్టార్టింగ్ లోనే ఇషాన్ కిషన్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ చూసాము. నమీబియాతో జరిగిన 2వ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 61 పరుగులు చేశాడు. తర్వాత జరిగిన పాకిస్తాన్ మ్యాచ్ లో 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్లు అందరూ 100 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తే ఇషాన్ కిషన్ మాత్రం దాదాపు 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఈ వరల్డ్ కప్ లో ఇషాన్ కిషన్ ఒక సెంచరీ చేస్తారని అనుకుంటున్నాను. విషయంలోకి వస్తే ఇషాన్ కిషన్ కథలో 2 డిసెంబర్ల కథ. 1 డిసెంబర్ 2023 BCCI అతన్ని సెంట్రల్ కార్టర్ నుండి తీసేసింది. 1 డిసెంబర్ 2025 ఆయన ఇండియన్ టీమ్ కు మళ్ళీ సెలెక్ట్ అయ్యాడు. ఇదే ఇషాన్ కిషన్ కంబ్యాక్ స్టోరీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.